జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. ఒక ఐపీఎస్ అధికారిగా మీరు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా. అలాంటి మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారని ఎవరు ఊహించలా. సరే, ఎంటర్ అయిన వెంటనే ఓటమి పలకరించింది. అయినా కూడా పట్టు వదలకుండా ఈసారి ఒక నేషనల్ పార్టీనే పెట్టారు. ఎలాగనిపిస్తుంది సార్ స్పందన? ఏంటంటే రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్నది ప్రధానమైన కాన్సెప్ట్. ఎందుకంటే ఈ మూసపోసిన రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు వీటితోనే మొత్తం చూస్తున్నా కూడా అలాగే మనకు ఉంది. కాబట్టి మా ప్రధానమైన ఉద్దేశం అంటే దీని నుంచి ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వాలి జనాలకి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎన్ని పార్టీలు చూసినా కూడా అవన్నీ కూడా కుటుంబ రాజకీయాలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 4 పార్టీలు ఉన్నాయి, 2 కుటుంబాలకు 4 పార్టీలు, అంతే కదా. మరి అంటే ఇంకా లీడర్షిప్ లేదా రాష్ట్రంలో? ఆలోచన చేసే యువతరం లేదా? ఆలోచన చేసే వ్యక్తులు లేరా? వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఎందుకంటే ఈ పార్టీల్లో ఉన్న ప్లాట్ఫామ్ ఏమైపోతుందంటే బేసిక్గా మీరు చూసుకుంటే ఒకరి మీద ఒకరు కాంపిటీషను, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ అయిపోయాయి. సో ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ కాకుండా రియల్ రాజనీతి ఎలా ఉంటుందని చూపించడం మన ధర్మం. సో ఆ విధంగా ఉండడానికి ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది తీసుకురావడమైంది. ఎందుకంటే నేను చాలా ప్రజల్లో తిరిగాను. గత 4-4.5 సంవత్సరాలుగా ప్రజల్లో తిరుగుతున్నారు. వాళ్ళందరూ ఇదే కోరిక. సార్ వీళ్ళు ఇది చేస్తామంటారు, వీళ్ళు ఇది చేస్తామంటారు, తర్వాత రాష్ట్రం ఇలా ఉండిపోయింది. కాబట్టి ఒక మూడవ ప్రత్యామ్నాయం, ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ అన్నది కావాలి. వేరే ఒక సాధారణ వ్యక్తి కూడా నేను ఎన్నికల్లో పోటీ చేయగలనన్న ధీమా హామీ ఇవ్వగలగాలి మనం అన్నది వాళ్ళ కోరిక. అందుకనే మేమేం పెట్టామంటే ఇది పెట్టిన పార్టీ కాదు, ప్రజల్లోంచి పుట్టిన పార్టీ. కాబట్టి ఇది ప్రజల్లోంచి పుట్టిన పార్టీ. సో ఆ విధంగా తీసుకురావడానికి ఈ జై భారత్ నేషనల్ పార్టీని ముందు తీసుకెళ్తున్నాం. అంటే బేసిక్గా మీ గురించి మీరు విన్నారో లేదో కానీ నేను బాగా గమనించింది సోషల్ మీడియాలో మీ మీద బాగా రన్ అవుతున్నది ఏంటంటే ఒక అవినీతికి పాల్పడిన ఒక కరప్టెడ్ సిఐని ఎంపీగా గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒక నిజాయితీ పరుడైన ఐపీఎస్ అధికారిని ఓడించారు అదే ప్రజలు. అని ఆ రోజు బాధ కలిగిందా? ఏం లేదు, అంటే ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఈ పార్టీలు అన్నవి ప్రజల సెంటిమెంట్లు తర్వాత వచ్చేసి ఏ విధంగా వాళ్ళను తీసుకువెళుతున్నారు అంటే ఒక స్ట్రీమ్లోకి తీసుకువెళుతున్నారు. అందుకనే పార్టీలను చూసి వేస్తున్నారు కానీ క్యాండిడేట్లను చూసి వేయట్లేదు ఈ మధ్యలో. ఇప్పుడు అలా కూడా ఈ పార్టీ గెలుస్తుందరా అన్న వేవ్ వీళ్ళు కూడా తీసుకొస్తున్నారు. అందువల్ల నిలబడిన వాళ్ళు ఎవరన్నది ఎవరు చూడట్లేదు, పార్టీలకు ఓటేస్తున్నారు. కానీ మేము అనేది ఏంటంటే నిలబడిన క్యాండిడేట్ను చూసి ఓటేయాలన్నారు. అందుకని కాళోజీ నారాయణరావు గురించి నేను చెప్తాను, ఏ పార్టీ వాడు కాదు ఏ పార్టీ వాడో చూడమంటాడు. ఏ పార్టీ వాడో కాదు ఏ పార్టీ వాడో అని చూసి ఓటేయండి. ఆ విధమైన చైతన్యము, ఆ విధమైన ఆలోచనలు కలిగించడానికి ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. దేశంలో మీ ఆలోచనతో దేశంలో ఏదైతే గుత్తాధిపత్యంలో ఉన్న కొన్ని పార్టీల ఆధిపత్యంలో దేశం నలిగిపోతుంది, ఏ రాష్ట్రం అయినా నలిగిపోతుంది. వాళ్ళ కబంధ హస్తాల్లోంచి దేశాన్ని రాష్ట్రాలను బయటికి తీసుకురావాలన్న ఆలోచనతో ఆమ్ ఆద్మీ పెట్టారు. ఆయన ఒక విధంగా ఆయన ఒక్కడు సక్సెస్ అయ్యాడు. ఆయన తర్వాత ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా చాలామంది పార్టీలు పెట్టారు కానీ వీళ్ళ ముందు తట్టుకోలేకపోయారు. అలాంటి తరుణంలో మీరు వస్తున్నారు, మళ్ళీ అదే కాన్సెప్ట్, ఆ తరహా కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్ అని నేను అన్నాను. అది ఎట్లా నిలబడగలుగుతారు? వీళ్ళ ఒత్తిడిని ఎలా ఫేస్ చేయగలుగుతారు? అంటే బేసిక్గా ఏంటంటే మనం ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం చూడకూడదు. ఒక లాంగ్ టర్మ్లో మనం ఉండగలగాలి ప్రజల్ని. ముఖ్యంగా నా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మాకు యువతరం రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, దేశంలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్లు చూసుకుంటే యువత శాతం బాగా పెరిగింది. కాబట్టి యువత ఎప్పుడు కూడా కొత్తగా ఆలోచిస్తారన్నది నా అభిప్రాయం. వాళ్ళకు గనక మనం కన్విన్స్ చేయగలిగితే, వాళ్ళకున్న ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించగలిగితే వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటారు. వాళ్ళు పాత తరం వాళ్ళలాగా ఒక పర్టికులర్ దీనికి అటాచ్ అవ్వాలని లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ మధ్య మీ సోషల్ మీడియా కావచ్చు, మిగతా మీడియంస్లో వాళ్ళు మొత్తం కనెక్టెడ్గా ఉన్నారు. సో ఆ విధంగా యువతరం ఒక మహాశక్తిగా ఉంది. తర్వాత మహిళలు కూడా పిల్లల కుటుంబాల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఉద్యోగాలు లేవు, పిల్లలు చదువుకుంటున్నారు దాని గురించి. తర్వాత డ్రగ్స్ ప్రభావం ఇంకొకటి. ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తే ఇది డ్రగ్స్ ప్రభావంలో పడిపోయింది. ఇంతకుముందు నేను బాంబేలో పనిచేశాను కాబట్టి మేము అనుకునేవాళ్ళం ఈ మెట్రో సిటీస్, ఈ కాస్మోపాలిటన్ సిటీస్ వీటికే ఉంటుందని పరిమితం అవుతుందంటే ఈ మధ్య చూసుకుంటే చిన్న చిన్న గ్రామాల్లో కూడా మీకు గంజాయి ఇంత ఇదిగా వెళుతున్నప్పుడు మరి తల్లులు బాధపడుతున్నారు. మరి దీన్ని ఎవరు ఎదుర్కోలేరా? సో ఈ విధమైన అంతే కదా. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఇన్ని కోట్ల డబ్బులు పెట్టి ఎలక్షన్లోకి నిలబడాలి అంటే ఇటువంటివి చేయాలి. అందువల్ల దీన్ని కూడా మార్చాలి మనం.
కాబట్టి వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కదానికి జస్టిఫై చేస్తారు. రేపు ఎన్నికల్లో నేను 20 కోట్లు 40 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, కాబట్టి నేను సంపాదించాలి. సంపాదనకి అతి సులభమైన మార్గం డ్రగ్స్. సో దాంట్లో దిగిపోతున్నారు. సో ఈ విధమైన పరిస్థితులలో మనం ఇలా చూస్తూనే ఊరుకుండాలా? దీనిలో ఒక చిరు దీపం, అదే చెప్పాను, మా అమ్మ చెప్పేది ఎప్పుడు, చీకటి ఉన్నప్పుడు, అంధకారం ఉన్నప్పుడు నువ్వెప్పుడు చీకటిని అంధకారాన్ని తిట్టొద్దు, చేతనైతే ఒక చిన్న దీపం పెట్టు. కాబట్టి ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ఈ అంధకారంలో ఒక చిన్న దీపం. ఆ దీపం తన ప్రసారాన్ని చేసి ఇంకా ఈ దీపాలతో పాటు మరికొన్ని దీపాలు వెలిగించగలిగితే మనం ఈ చీకటిలో ఒక మంచి కాంతిని సృష్టించవస్తున్నది కాన్సెప్ట్.